బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో ప్రజల్లోకి వెళ్తోందని చెప్పారు. 5 ఏళ్లలో అమలు చేయాల్సిన గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. కోర్టుతో ఆగిపోయిన అభివృద్ధి పనులను ఎన్నికలయ్యాక పూర్తి చేస్తామని రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చెప్పారు సంపత్ కుమార్. మా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నవి కానీ మా 5 న్యాయాలు 5 న్యాయ 25 గ్యారెంటీ అనేది మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోతామని చెప్పినారు. వాటిని అన్నిటి కలిపి ఈ 5 ఆ 6 కలిపి 11 గ్యారెంటీలు గడప గడపకు తీసుకుపోయి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకొక వైపు అభివృద్ధి కానీ రెండు సమపాలలో 120 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది, దిక్కులేని పరిస్థితికి వచ్చింది, ఖాళీ అయిపోయింది, కానీ మతం పేరు మీద విద్వేషాల పేరు మీద సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు. ఆ వైపుగా మొగ్గు చూపకుండా ఉండడానికి కూడా తగిన వ్యూహం ఉంది. ఆ వ్యూహాన్ని సరైన సమయంలో సరైన విధంగా షాద్నగర్ లో స్థానిక శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో అమలుపరుస్తాం. పిల్లల భవిష్యత్తు కొరకు, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన చేసి అధికారంలో ఉండి అన్ని కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.